లైవ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతుంది. తొలి రోజు నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పారిశ్రామికవేత్తలతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ఫాస్ట్ సెషన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరయ్యారు. వీరితో పాటు మాస్టర్ కార్డ్ సిఏఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమోనియా, గూగుల్ పెట్టుబడుల గురించి సీఎం వివరించారు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పై పారిశ్రామికవేత్తలకు సీఎం తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సెషన్ కి హాజరైన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరితో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యుఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ పనిచేసేందుకు ఆల్ మరి అంగీకారం తెలిపారు. అలాగే యుఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు అవకాశాలను ఆల్ మ్యారీకి ముఖ్యమంత్రి వివరించారు. యుఏఈకి చెందిన షెరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. గీతగా ఈరోజు చూసుకున్నట్లయితే పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలందరితో కూడా నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు కూడా సమావేశాలు, వ్యక్తిగత సమావేశాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టే ఈరోజు దావోస్ రెండో రోజు పర్యటన. ఉదయం చూసుకున్నట్టే బ్రేక్ఫాస్ట్ ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనేది ఒక బ్రేక్ఫాస్ట్ సదస్సు అనేది ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీని మించిన మరో పెట్టుబడి రాష్ట్రం లేదనేది ఆయన ప్రముఖంగా వినిపించారు. ప్రధానంగా ఏపీలో పెట్టుబడి పెడితే ఎటువంటి లాభాలు వస్తాయని దానిపైన ఆయన సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ప్రముఖ సంస్థలు ఐబిఎం కానివ్వండి, లేకపోతే గూగుల్ వంటి సిఇఓలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఇటీవల చూసుకున్నట్టయితే విశాఖలో జరిగిన సిఏఏ సంబంధించి కూడా ఏదైతే పెట్టుబడులు లక్ష్యంగా అక్కడ జరిగింది, ఎంత పెట్టుబడులు వచ్చాయి, దీనికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి వసతులు కల్పించారు అన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకి వివరించారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ దావోస్లో అయితే చూసుకున్నట్లయితే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ దావోస్ పర్యటనకు అనేది చంద్రబాబు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే ప్రస్తుతం వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కూడా ఉన్నతాధికారులు బృందం కూడా ఆయనతో పాటు వెళ్ళింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రధానంగా ఈ దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్టయితే ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ని కల్పించాలని ఒక లక్ష్యంతో ఈ పర్యటన అనేది ప్రధానంగా సాగుతోంది. ఈ రోజు చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఆయన బిజీగానే ఉన్నారు. ప్రధానంగా ఈ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా ఆయన ఒక ప్రధానమైన ఒక పిలుపునిచ్చారు. ఏదైతే దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో దాదాపు 25% మేర పెట్టుబడులు కేవలం ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి తాము మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తున్నాం అనేది ఆయన చెప్తున్నారు. ప్రధానంగా సంబంధించి కూడా పోర్టులు, అలాగే ఎయిర్పోర్టు సంబంధించి దాదాపు 1000 కిలోమీటర్ల పైన కూడా ఈ సముద్ర తీర ప్రాంతం ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, పోర్టులకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల చూసుకున్న గూగుల్ లాంటి సంస్థ కూడా విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చింది కాబట్టి
పెట్టి ఇంకా ఇతర సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి ముందు ఒకసారి వచ్చి మీరు పరిశీలించండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి, తాము ఏమేమి వసతులు కల్పిస్తున్నాము, ప్రధానంగా తాము ల్యాండ్ దగ్గర నుంచి కూడా అన్ని రకాల అనుమతులు కూడా ఇమ్మీడియట్గా కూడా మేము ఇస్తున్నాం అనేది కూడా ఒకసారి పర్యటనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడండి, మీకు నచ్చితేనే పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా తన అనుభవాన్ని ఏదైతే ఉందో దాదాపు 40 సంవత్సరాల రాజకీయ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా తన వంతు అయితే కృషి చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అయితే ఆ తదుపరి 5 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తిరిగి 2024 ఎన్నికల్లో చూసుకుంటే భారీ మెజార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ప్రధానంగా ప్రతి అంశం చూసుకున్నట్టయితే ప్రతి నెల కూడా ఒకవైపు యువనేత మంత్రి నారా లోకేష్తో పాటు కూడా ఆయన కూడా ఎప్పటికప్పుడు ప్రధానంగా ఈ పెట్టుబడుల పైన ప్రధానమైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం జరిగిన సిఐఏ సమ్మిట్ కానివ్వండి, లేకపోతే దావోస్ పర్యటన కానివ్వండి, ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇక్కడ ఉన్న ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితులు వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఇక్కడ పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఈ దావోస్ ఇంకో 2 రోజుల పాటు కూడా అక్కడ జరగనున్నాయి ఈ సమావేశము. ఈ నెల 22 రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంది. ఉత్పత్తికి సంబంధించి వివరించిన 25 పాలసీలకు సంబంధించి ముఖ్య ఉద్దేశాలేంటి? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని పాలసీలు అనేది తీసుకొచ్చారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక చట్టం. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ పెట్టుబడులకి వచ్చినప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆ తదుపరి ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యేలా అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో ప్రస్తుతం పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు రావంటే కొంత భయపడే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే మంత్రి నారా లోకేష్, అలాగే పరిశ్రమల శాఖ టీజీ భర్తీ వీళ్ళందరూ కూడా కూర్చొని కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. అంటే ఇప్పుడు కనుక వాళ్ళు పెట్టుబడి వచ్చినట్లయితే తదుపరి తమ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు కూడా మార్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖపట్నం జరిగిన సిఏఏ సమ్మిట్ కూడా ఊహించని విధంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడి అందరూ కూడా జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నానికి చేరుకున్నారు. ఇక్కడ చూసుకుంటే దాదాపు 1,00,000 కోట్లకు పైబడి కూడా ఇక్కడ పెట్టుబడులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దావోస్ పర్యటన కూడా దానికి సంబంధించిన కూడా ఇది కూడా జరుగుతూ ఉంది. 2వ రోజు కూడా ఉదయం నుంచి కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కూడా ప్రతి అంశం కూడా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కూడా ఆయన ముందుకు సాగుతున్నారు. యుఏఈతో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం గురించి కూడా డిస్కషన్ చేశారు. భవిష్యత్తులో కూడా యుఏఈతో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయా శ్యామ్? తప్పనిసరిగా ఇప్పుడు కేవలం యుఏఈతో చూసుకున్నట్లయితే గతంలో కూడా యుఏఈతో వాళ్ళు కొన్ని కీలకమైన ఒప్పందాలు అయితే చేసుకున్నారు. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంతాల వారీగా కూడా ఇక్కడ అభివృద్ధి దిశగా కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటు ఉత్తర చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈ యుఏఈతో సంబంధించి కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా తాము ఎటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తారన్న దానిపైన కూడా చంద్రబాబు ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా యుఏఈ ప్రతినిధులు కూడా సంతృప్తి వెలిగించారు. త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.